ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, సజీవుడైన యేసు క్రీస్తు నామంలో, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారునిగా ఆత్మను బట్టి నిరూపింపబడెను. పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానమును వాక్యములో మనం చేస్తూ మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి పునరుద్ధానుడైనటువంటి సజీవుడైనటువంటి ఆత్మరూపైనటువంటి యేసు క్రీస్తు మన మధ్యలో, మన మాటలలో, మన ధ్యానములో, మన ఆలోచనలలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్తలో మరియు ఇతర సువార్తలలో పునరుద్ధానంలో ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి మనం చేస్తున్నాము. ఆమె పేరు మగ్దలేని మరియ. ఆమె విషయంలో ఈ పునరుద్ధాన సమయంలో యేసుక్రీస్తు తను తాను ఆమెకు ప్రత్యక్షపరచుకొనుట, తనకు బోధించుట, తనతో మాట్లాడుట, ఆ విషయాలను మనం చేస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 14-15 వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఈరోజు ప్రభు నా మనసులో, నా ధ్యానంలో ఉంచినటువంటి మాటలు 15వ వచనంలో పునరుద్ధారణమైనటువంటి యేసుక్రీస్తు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అన్నటువంటి మాటలో ఇప్పటికే ఎవరిని వెదుకుచున్నది మగ్దలేని మరియ అన్నటువంటి విషయము అక్కడ స్పష్టంగా ఆ సంఘటనలలో మనకు కనబడుతున్నది. యేసుని వెదుకుచున్నది. యేసు శరీరాన్ని ఆమె వెదుకుచున్నది. ఎందుకు ఏడ్చుచున్నావు? యేసుని చూడాలని ఆమె ఏడుస్తుంది. చూడండి, యేసును చూడాలన్నటువంటి ఏడుపు, బాధ, యేసును కనుగొనాలన్నటువంటి ఆవేదన, యేసును కలుసుకోవాలన్నటువంటిది ఆవేదన. ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు మొర్రపెట్టుచున్నావు? ఈరోజు అంటే నా జీవితానికి, నీ జీవితానికి మనము అన్వయించుకుంటే ఏ విషయంలో మనం ఏడ్చుచున్నాము? ఏ విషయంలో హృదయములో వేదన ఉన్నది? ఎవరి విషయంలో హృదయంలో వేదన ఉన్నదో, నా ఆరోగ్యము, లేకపోతే నా భర్త ఆరోగ్యము, నా భర్త రక్షణ, లేకపోతే నా భార్య రక్షణ, నా భార్య ఆరోగ్యము, నా తల్లిదండ్రుల ఆరోగ్యము, పిల్లల ఆరోగ్యము, లేకపోతే ఉద్యోగము, ఇంకా ఎన్నో వేదనలు. ఎవరి విషయమై నువ్వు ఏడ్చుచున్నావు? ఏడుపు, బాధ, శ్రమ, సఫరింగ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి, మానవుడు అన్న తరువాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ఈ శ్రమ, ఈ బాధ, వేదన ఉంటున్నది.
అయితే యేసుక్రీస్తు ఆ విషయాన్ని గుర్తించేవాడు. ఇది ఈరోజు మన ఏడుపును చూచేవాడు, మన బాధను చూచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఏ విషయంలో మనము ఏడవాలని, లేకపోతే ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. యేసును చూడాలని, ఆ! యేసును కలుసుకోవాలని, యేసు యొక్క ప్రత్యక్షతలు కావాలన్నటువంటిది, దాని విషయమై ఏడుపు, బాధ, శ్రమ, ప్రయాసము, ప్రయాణములు. దావీదు గారు ఆ కొండ, పరిశుద్ధమైనటువంటి కొండ ఎక్కలేకపోతున్నాడు. ఆయనను చూడాలని, ఆయన స్వరమును వినాలని, ఆయన ముఖ దర్శనము చేసుకోవాలని. సరే, ఇది రెండవ విషయం అండి. యేసు కొరకు ఏడ్చుట, యేసును చూడాలన్నటువంటి, యేసు నాకు ఇంతవరకు కనపడలేదు అన్నటువంటి బాధ, యేసు నాకు ఇప్పటి వరకు ప్రత్యక్షత కాలేదు అన్నటువంటి ఏడుపు, న్ నేను గుర్తించినంత వరకు అది హయ్యర్ స్టేజ్, హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచ్యువాలిటీ. మన ఆత్మీయ జీవితంలో ఒకరు యేసు కొరకు ఏడ్చుట అన్నటువంటిది, అది చాలా పై స్థాయిలో ఉన్నటువంటి విషయము. దానికంటే ముందున్నటువంటిది, తక్కువైనటువంటిది ఏంటంటే, మన కొరకు మనము ఏడ్చుట. మన విషయాల కొరకు, మన అవసరతల కొరకు, మన ఇబ్బందుల కొరకు ఏడ్చుట కదండి. ఇప్పుడు ఈ విషయమును, అంటే మన విషయాలు మనం ఏడ్చినప్పుడు దాన్ని కూడా దేవుడు చూచేవాడు. అన్ని విషయములలో, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆదికాండంలో మనం చూస్తే, హాగరు విషయంలో మనం చూస్తే, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? ఎవరేమన్నారు అన్నటువంటి విషయం. దేవుడు ఆమెకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనుట. ఆ! దేవుడు చూచువాడు, ఎల్రోయి అన్నటువంటి పేరు పెట్టుట. మన బాధలను ఆయన చూచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా మన ఏడుపును చూచేవాడు యేసుక్రీస్తు. ఇది మొదటి విషయం అండి. ఇది మొదటి విషయం. మనం ఇక్కడనే ఆగిపోకూడదు అన్నటువంటిది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయములో 21వ ఇది దేవుని యొక్క స్వభావము. 4వ వచనంలో, ప్రకటన 21:4, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ ఈ శ్రమలు, మానవులకు వస్తున్నటువంటి ఈ శ్రమలు, ఇబ్బందులు, రోగములు, వేదనలు ఎప్పటి వరకు ఉంటాయి? చనిపోయేంత వరకు ఉంటాయి అన్నటువంటిది వాక్యమే చెప్పుచున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో పౌలు గారు చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడదుము కాబట్టి, పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో దీనిలో మూలుగుచున్నాము. ఈ శరీరంలో మూలుగుచున్నాము. ఈ గుడారములో, అంటే శరీరంలో ఉన్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని, మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపని ధరించుకొన గోరుచున్నాము. భారము, మూలుగులు ఈ శరీరములో ఉన్నాయి. శరీరంలో ఈ శ్రమలు ఉన్నాయి. పౌలు గారు గాని, పేతురు గారు గాని, అపోస్తలులు వీరందరూ కూడా శరీర విషయంలో ఎంతగానో ఏడ్చినటువంటి వారు, శ్రమల గుండా వెళ్ళినటువంటి వారు. అయితే దాంట్లో
మనం చూస్తే యేసుక్రీస్తు నెమ్మదినిచ్చువాడు, యేసుక్రీస్తు స్వస్థపరచువాడు, జవాబును ఇచ్చువాడు, పరిష్కారము చూపువాడు. ఇక దాని తర్వాత మళ్ళా ఇంకొకటి ప్రారంభమవుతుంది, మళ్ళా ఇంకొకటి. అందుకనే భూమి మీద మనము ఉన్నంత కాలము, శరీరంలో ఉన్నంత కాలము ఏదొక విషయంలో మనము శ్రమల గుండా వెళ్తూ ఉంటాము. దేవుని యొక్క నిత్య ప్రణాళికలు నెరవేరు నిమిత్తము దేవుడు అప్పటికి నీకు స్వస్థత, సమాధానము, ఓదార్పు ఇస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో చూడండి, 5వ వచనంలో, క్రీస్తు యొక్క శ్రమలు మా యందేలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. ఇక్కడ చూడండి ఎంత విచిత్రమైనటువంటి మాటలో. ఆదరణ అంట, ఇప్పుడు ఎవరో వచ్చి సువార్త చెప్తుంటే పౌలు గారిని కొట్టారు, ఇది శ్రమ. అయితే ఈ శ్రమలో దేవుడు ఏం చేశాడంటే ఆదరణ ఇచ్చాడంట. ఎటువంటి ఆదరణ అంటే, ఇంకా రాబోయే శ్రమలలో మీరు ఓపికతో ఉండాలి అన్నటువంటి ఆదరణ. ఇంకా ఇప్పటి నుంచి శ్రమలు లేవు అన్నటువంటిది కాదు. అదకి మొరపెడుతున్నాము, శ్రమలు మనకు వచ్చినప్పుడు మనము మొరపెడతాము, ప్రార్థన చేస్తాము కదండి. అయితే దేవుడు ఎట్లా ఆదరిస్తాడంటే, శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. సహించుటకు శక్తిని, హల్లెలూయా, అది తీసివేయబడుట ఇక్కడ ఈ విషయంలో కాకుండా సహించుటకు శక్తి, తీసివేయబడేటటువంటిది కూడా ఉన్నది. 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎంత బాధ, ఎంత వేదన, ఎంత ఏడుపండి. ఆ సమయంలో యేసుక్రీస్తు వచ్చి లాజరుని బ్రతికించాడు. దాని తర్వాత మరలా లాజరు చనిపోయాడండి. కనుక అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అన్నటువంటి మాటలో ఆయన మనల్ని గురించి జాగ్రత్త కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయములో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో యేసుక్రీస్తు మన యొక్క శ్రమలను ఆయన ఎరిగినటువంటి వాడు. చూడండి 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు మన యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శ్రమలు, ఆయన రోదనలు. కనుక అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నేనేమంటానంటే, ఇక్కడ మనకున్నటువంటి ఏడుపులు, బాధలు, శ్రమలలో అప్పటికి నెమ్మదినిస్తాడు. కానీ యేసుక్రీస్తు మన నుంచి ఒక్కటి ఆశిస్తున్నాడు, ఒక్కటి ఆశిస్తున్నాడు, నా కొరకు ఏడుపు ఏదైనా ఉందా అంటే. నా కొరకు అంటే యేసయ్య కొరకు ఏడుపు అంటే అది ఎట్లుంటుంది? కనపడాలని. యేసయ్య కొరకు ఏడుపు ఎట్లుంటుందంటే ఆయన నాతో మాట్లాడాలని.
యేసయ్య కొరకు ఏడుపు ఎట్లుంటది? ఆయన నాకు ప్రత్యక్షము కావాలని. యేసయ్య కొరకు ఏడుపు ఎట్లా ఉంటది? ఆయనను ఎంత కష్టమైన మార్కు సువార్తలో 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసయ్యను చూడాలంటే ఎంత అవమానము కదండి! అంటే దాన్ని దాటిపోవడానికి, ఆ జన సమూహమును దాటిపోవడానికి, ఆయనను కలుసుకోవడానికి, ఆయనను ముట్టుకోవడానికి ఆమె శ్రమ యేసయ్య కొరకు. అంటే తన తన శరీరంలో ఉన్నటువంటి రోగం పోవడానికి. అదే సమయంలో యేసును కలుసుకోవడం ద్వారా మనకు స్వస్థత. దేవునికి స్తోత్రం. ఈ రెండో విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో అట్టి మనసును, అట్టి ఆశను పుట్టించునుగాక. యేసు దేహమును చూడాలన్నటువంటి దాని విషయమై ఏడ్చుట, పరిగెత్తుట. మగ్దలేని మరియ పరిగెత్తుట, భయపడుట, వణుకుట, ఇవన్నీ మాటలు సువార్తల్లో వ్రాయబడినటువంటి మాటలు. ఒక స్త్రీ భయముతో ఉన్నది, వణుకుతున్నది, పరిగెత్తుచున్నది, ఏడ్చుచున్నది. ఎందుకమ్మా అంటే యేసును చూడాలి. ఈ విషయంలో నీ నీ ఆత్మీయ స్థితిలో యేసును కనుగొనాలని, యేసును చూడాలని, యేసు మాట వినాలని మనలో ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత వేదన లేకుండా యేసును గూర్చి ప్రకటించాలని కదండి! యేసును గూర్చి ప్రకటించాలని శ్రమలలో మనం యేసు కొరకు పడే శ్రమలు, మన కొరకు పడే శ్రమలు చాలా ఉన్నాయి. మన కొరకు, మన శ్రమల కొరకు యేసు కావాలి. అది చాలా ఉన్నాయి. ప్రతి విషయంలో యేసయ్య సహాయం చేయం, యేసయ్య స్వస్థపరచు, యేసయ్య నాకు ఉద్యోగం కావాలి, యేసయ్య మంచి చదువులు కావాలి, పిల్లలకు మంచి చదువులు కావాలి. మరి యేసు కార్యములను ఎవరు చూస్తారు? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా మనము చూడవలసినటువంటి క్రీస్తు కొరకు. అంటే ఇప్పుడు క్రీస్తు కొరకు ఏడ్చుట అంటే క్రీస్తు బిడ్డల కొరకు ఏడ్చుట. అంటే రక్షణ పొందినటువంటి వారి కొరకు ఏడ్చుట. ఎందుకంటే అది ఆయన యొక్క భారం. ప్రజలు రక్షించబడుట నా భారం కాదు, యేసు యొక్క భారం. అందుకనే యోహాను 3:16 లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను కనుక ఆయననే ఈ లోకానికి వచ్చెను. ఆయనకున్నటువంటి భారాన్ని కొరకు, సువార్త ప్రకటించుట కొరకు, అనేకులు రక్షింపబడుట కొరకు మనము ఏడ్చుట, బాధపడుట, శ్రమల గుండా వెళ్ళుట, అది ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి. ఆరంభంలో మన బాధ, మన సొంత కార్యములు, మన సొంత అవసరతలు, సొంత సమస్యలు, వీటికి జవాబునిస్తూ ఇస్తూ ఇస్తూ నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడైనా నా కొరకు, నా విషయాల కొరకు ఏడ్చాడా? ఏదైనా శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? ఈ రెండవది చూడడానికే మొదటిది చేస్తాడండి. అంతేగాని జీవితాంతము మన ఏడుపులకు జవాబు ఇచ్చుకుంటూ పోయేటటువంటిది దేవుని యొక్క ప్రణాళిక దానికే పరిమితం కాలేదు. సరే, మీ కొరకు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు, నేను జవాబిస్తాను, ఇస్తున్నాను, మరణం నుంచి లేపుతున్నాను, ప్రాణాపాయాల నుంచి నేను తప్పిస్తున్నాను.
నీ శ్రమలలో నీ మొర విన్నాను. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి రెండవది ఆ భారము, ఆ శ్రమ, ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు, సంఘం కొరకు ఏడుపు, శ్రమ, బాధ, వేదన. అమ్మ నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని నన్ను అడిగితే, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏడుపు. మళ్ళీ నా విషయం వస్తుంది. మగ్ధలేనే మరే చెప్పచ్చు, ప్రభువా నాకు ఒక ఊరు లేదు, ఇల్లు లేదు, భర్త లేడు, పిల్లలు లేరు, ఒక్కదాన్ని అయిపోయాను. ఏదన్నా నాకు ఇల్లు కావాలి, డబ్బులు కావాలి. ఇంకా నీవు ఉన్నంత వరకు మేమంతా ఖర్చు పెట్టాము. నేను ఒంటరిదాన్ని, ఏమేమో చెప్పచ్చు. తన బాధ, తన ఏడుపు చెప్పచ్చు. ఆమె ఎందుకు ఏడ్చుచున్నావు అంటే, నా యేసు కొరకు, నా యేసును కావాలి, నా యేసును చూడాలి, నా యేసుతో నేను మాట్లాడాలి, ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు నీ బాధ ఎవరి కొరకు? ఇది రెండవది. మొదటిది బాగా తెలుసు. మనల్ని ఎవరన్నా అడిగితే నీకేమైనా సమస్యలు అంటే 100 చెప్తాను నేను. లేదు పలానా వ్యక్తి రక్షణ పొందాలి, పలానా వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలన్నటువంటిది ఏడుపు. పలానా వ్యక్తి దగ్గరికి రావాలన్నటువంటిది ఏడుపు. యేసు కొరకు, యేసు కార్యముల కొరకు, యేసు సంఘముల కొరకు, యేసు ఉద్దేశములు నెరవేర్చుట కొరకు మనము శ్రమపడుటలో, మనము మొర్రపెట్టుటలో, మనము వెదకుటలో, మనము పరిగెత్తుటలో ఏ ఏ డిగ్రీలో ఉంది? ఏ డిగ్రీలో ఉంది? మన విషయాల కొరకు ఎంతగా పరిగెత్తుతామో, లిటరల్గా మనం పరిగెత్తుతాం. యేసు కొరకు, యేసు కొరకు పరిగెత్తాలి. యేసు కొరకు సముద్రాలు దాటినటువంటి వారు ఉన్నారండి. యేసు కొరకు ఓర్చుకున్నటువంటి వారు ఉన్నారండి. యేసు కొరకు కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసినటువంటి వారు ఉన్నారండి. ఇక్కడ వచ్చి సంపాదించడానికి వచ్చారా వారేమన్నా? పరిచర్యలో సంపాదన అదెట్టుంటది? పరిచర్యలో సంపాదన ఉండదు. పరిచర్యలో సంపబడడం ఉంటుంది. పరిచర్యలో శ్రమలుంటాయి. దాన్నే యేసు కొరకు ఏడ్చుట అంటారు. దాన్ని యేసు కొరకు ఏడ్చుట. చాలామంది ఈ పరిచర్యను దేవుడు బహుగా దీవించాడు, ఈ పరిచర్యను దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు అంటే ఏంటి? ఆ మీనింగ్ ఏంటి? పెద్ద మేము గుడి, దేవాలయం మేము కట్టుకున్నాము అదా? లేదు నెలకు మాకు ₹1,00,000 వస్తాయి అదా? పరిచర్య యేసు కొరకు ఏడ్చుట, యేసు భారమును పంచుకొనుట, యేసు శ్రమలలో పాలి భాగస్థులవుట, యేసు కొరకు రక్షణ లేనటువంటి వారిని రక్షణలోనికి తేవాలన్నటువంటి తాపత్రయము కదండి. ఈ సేవకుణ్ణి బహుగా దీవించాడు. ఈ సేవకుణ్ణి బహుగా దీవించాడు. ఏంటి మీనింగ్ ఏంటి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు సేవకుడా? ఎవరి కొరకు? ఇంత ప్రయాసపడుతున్నది ఎవరి కొరకు అంటే, నేను బాగా ఎదగాలి దేవా, బాగా ఎదగాలి, మంచి గుర్తింపు రావాలి. మగ్దలేనే మరియా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్న ప్రశ్న నీకు వేస్తే, నాకు వేస్తే మనం మనం జవాబు చెప్పగలం చెప్పండి? క్రీస్తు కొరకు ఏడ్చే, పరిగెత్తే, వెదికే, ప్రయాసపడే మనస్సు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం వెంటుండగా విశ్వాసం పుట్టించి ఆ విశ్వాసానికి విధేయత చూపించాలి. ఈ మధ్య కాలంలో ఒక అతను నేను మాట్లాడుతున్నాను, చాలా పెద్ద వ్యక్తి.
డాక్టరేట్ చేశారు వాళ్ళు. అదేంటి సార్ మీ వాళ్ళు చాలా ధనవంతులు, కోట్లు, ఏంది బౌన్సర్స్ పెట్టుకొని ఉన్నారంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మరి మీరేంటి అన్నట్టు. ఆయన మళ్ళీ ఆయనే అంటున్నాడు, కొంతమంది ఆనెస్ట్ కూడా ఉంటారులేండి అంటున్నాడు. నేను చెప్పాను, ఆ ఆనెస్టే మాకు బలము, మా సంతోషం. ఐ డోంట్ నో హౌ పీపుల్ ఇంటర్ప్రెట్ మినిస్ట్రీ అండ్ మినిస్ట్రస్. కానీ దేవుడు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు నన్ను అడిగితే నా కొరకు, నా పనుల కొరకు, నా సంఘం కొరకు పరిగెత్తావా, ఏడ్చావా, మొరపెట్టావా, లేదా నన్ను నన్ను చూడ్డానికి, నా నా ప్రత్యక్షతలు చూడ్డానికి, నా స్వరము వినడానికి నువ్వేమన్నా ప్రయాసపడ్డావా? లేక కన్వెన్షనల్ కంఫర్టబుల్ సిస్టమ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఎందుకు ఏడవాలి సార్ అసలు? ఎందుకు ప్రయాసపడాలి? ఎందుకు పరిగెత్తాలి? అన్ని మనము అనుకున్నట్టు మనం ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాము. అవర్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ గ్రోత్. ఈ వ్యక్తి, ఈ సంఘం బాగా ఎదిగిందంటే ఏంటి, ఎట్లా నువ్వు దాన్ని డిఫైన్ చేయగలుగుతున్నారు? వాక్యాన్ని పక్కన పెట్టి నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఈరోజు ఒకటే సత్యము, ఒకటే పాఠము. క్రీస్తు కొరకు, క్రీస్తు కార్యముల కొరకు ఎప్పుడైనా బాధ, శ్రమ, ప్రయాసము, పరుగెత్తుట కేవలమైన కొరకు. అది జరిగిందా? జరుగుతుందా? దేవునికి స్తోత్రం. జరగలేదా? అసలు ఆ కోణమే లేదా? ఆ మనసు ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యో ఇది లేదా నాకాడ అని అనిపించాలి. ఇన్ని సంవత్సరాలు నేను నా కొరకే ఏడ్చానే, నా అవసరతల కొరకే ఏడ్చానే. క్రీస్తు కొరకు, క్రీస్తు బిడ్డల కొరకు, సహోదరుల కొరకు, సహోదరుల కొరకు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో సంఘము కొరకు, సువార్త కొరకు ఆయన వెళ్ళినటువంటి శ్రమలు, ఉపవాసములు. నా కుమారుని కొరకు, నా బిడ్డ కొరకు ఉపవాసం ఉంటాను సార్, నా భర్త కొరకు ఉపవాసం ఉంటాను. మరి వేరే వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్న దినములు ఉన్నాయా? ఆ లెక్క ఉందా ఏమన్నా? వేరే వాళ్ళ రక్షణ కొరకు ఉపవాసం ఉన్నటువంటి లెక్క ఉందా? జాగరణములు చేశాను అని పౌలు గారంట. జాగరణం అంటే రాత్రంతా, రాత్రి నిద్ర లేదు, నిద్ర రావడం లేదు సార్. శ్రమ ఎవరికి? అది వాళ్ళ కొరకు. అదేమన్నా లెక్క ఉందా? ఆ దినాలు ఏమైనా ఉన్నాయా? మన మన హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీని రాస్తే 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎప్పటి నుండి నేను క్రైస్తవుడిగా, నువ్వు క్రైస్తవురాలిగా ఉన్నావు, అప్పటి నుండి రాస్తే క్రీస్తు కొరకు శ్రమ, క్రీస్తు కొరకు, క్రీస్తు కార్యముల కొరకు, క్రీస్తు సంఘం కొరకు పడినటువంటి శ్రమలు, బాధలు, వేదనలు, ఏడుపులు ఏమైనా ఉన్నాయా? అమ్మా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? వెంటనే నా కొరకు ఇది సమస్య ఉంది సార్, నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉంది, మా ఆయనకు బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు అని చెప్దామా? అవి ఉంటాయి, అవి చెప్దాం, అవి ఉన్ననే ఉంటాయి. కానీ రెండోది ఏ స్థాయిలో, ఏ కోణంలో, ఎంత మేరకు మనకుందో ప్రభు ప్రశ్నిస్తున్నప్పుడు, ఒకవేళ అది లేకుంటే ఒప్పుకొనుట మంచిది. అవును ప్రభు అని ఫస్ట్ నేను అనాలి. నేనైతే అంట, నేనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. క్రీస్తు కొరకు శ్రమపడే ఒక అవకాశాన్ని
ఇస్తాడు. దాంట్లో మనము ఆయన శక్తి ద్వారా సంతోషముతో శ్రమలను మనము తీసుకుంటాం. దేవునికి స్తోత్రం. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, నీ కొరకు నాయన ప్రయాసపడుట, నీ కొరకు ఏడ్చుట, నీ కార్యముల కొరకు, నీ సంఘం కొరకు, నీ బిడ్డల కొరకు ఉపవాసము జాగరణ చేయుట, ఆ స్థాయిలో ప్రభా మమ్మల్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.